హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి నా వీడియోస్ని చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేద్దామా గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలు క్యాప్సికమ్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూపిస్తాను గైస్. ఈ డిష్ మనకి రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ లేదా రోటీలోకి కూడా బాగుంటుంది. ముందుగా ఆలూస్ని, క్యాప్సికమ్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి, తెల్ల నువ్వులు, పసుపు, సరిపడా కారం, సరిపడా సాల్ట్, జీలకర్ర తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గైస్. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి గైస్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి గైస్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ వేసుకోవాలి గైస్. ఆలూస్ బాగా ఉడికిన తర్వాతనే మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. ఫస్ట్ ఆలూస్ వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి గైస్. ఆలూస్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి గైస్. అవి అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఆలూస్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి గైస్. క్యాప్సికమ్ వేసుకొని కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి గైస్. కొద్దిగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, అందుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి గైస్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఇలా ఉడకనివ్వాలి గైస్. మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గైస్. మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా ఉడికిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ కారం మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ తింటే అబ్బబ్బబ్బబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా
తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు గైస్. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ గైస్. ఇంకా మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు ఏం చేయాలంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.